హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎందుకో సడన్గా జున్ను తినాలనిపించిందండి. ఈలోపు మా వదిన కూడా వచ్చారు. సరే ఇద్దరం కలిసి జున్ను ప్రిపేర్ చేద్దామని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసామండి. ఇక్కడ మా వదిన ప్రిపేర్ చేస్తున్నారు, నేను పక్కన వీడియో తీస్తున్నాను. జున్ను తయారీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1/2 లీటర్ వరకు మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేము కామధేను మిల్క్ పౌడర్తో జున్ను అయితే ప్రిపేర్ చేస్తున్నాము. పాలలోకి పౌడర్ని యాడ్ చేసి బాగా బీట్ చేసుకోవాలండి. లంప్స్ ఏవి లేకుండా బీటర్తో బాగా బీట్ చేసుకోవాలి. పాలు బాగా బీట్ చేసుకున్న తర్వాత 1 కప్ వరకు బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ బెల్లంకి మెజర్మెంట్స్ ఏవి లేవండి. మీ స్వీట్నెస్ ఎంత ఉండాలనుకుంటే అంతవరకు యాడ్ చేసుకోవచ్చు. బెల్లం యాడ్ చేసుకుని బాగా కలుపుకున్న తర్వాత పాలని మళ్ళీ ఒకసారి ఫిల్టర్ చేసుకోవాలండి. పాలను ఫిల్టర్ చేసుకోవడం వలన అందులో ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే బయటకు వచ్చేస్తాయి. ఇక్కడ మిరియాలు యాలకులు పౌడర్ చేసుకుని వేసుకోవాలండి. మేము ఒక 3 మిరియాలు 3 యాలకులు పౌడర్ చేసుకుని వేసుకున్నాము. పౌడర్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. మేము ఇక్కడ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నామండి. కుక్కర్లో ఒక స్టాండ్ని పెట్టుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత గిన్నెని పెట్టుకొని మూత కూడా పెట్టేసుకోవాలండి. మూత పెట్టుకోవడం వలన ఆవిరి వాటర్ ఏది అందులో పడకుండా జున్ను అనేది చాలా గట్టిగా వస్తుందండి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి 6 విజిల్స్ పెట్టి ఉడికించుకోవాలి. మేము ఇక్కడ విజిల్ పెట్టి ఉడికించుకుంటున్నాము. మీరు నార్మల్గా ఉడికించుకోవాలనుకుంటే విజిల్ తీసేసి మూత పెట్టి 15 to 20 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. విజిల్స్ వచ్చాక మూత ఓపెన్ చేసి చూస్తే జున్ను అనేది బాగా ఉడికిందండి. మీకు ఒకసారి డౌట్ ఉంటే ఒకసారి స్పూన్ కానీ ఏదైనా చాక్ కానీ పెట్టి చూస్తే జున్ను ఉడికిందో లేదని తెలిసిపోతుంది. ఇక్కడ చూసారా జున్ను ఎంత బాగా ఉడికిపోయిందో. ఓపెన్ చేసి చూస్తే జున్ను అనేది చాలా బాగా వచ్చిందండి. మేము ఎప్పుడు పాలతో చేసే జున్ను తిన్నాం తప్ప పౌడర్తో చేసే జున్ను ఇదే తినడం ఫస్ట్ టైం. అయినా బాగా వచ్చింది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.